నిర్మల్ సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నిమ్మనాయుడు చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఘనచరిత్ర గల పట్టణం నిర్మల్. 5 కిలోమీటర్ల ప్రహరీ గోడ, 8 కిలోమీటర్ల కందకం, 11 గొలుసుకట్టు చెరువులతో అప్పట్లోనే శత్రు దుర్భేద్యంగా నిలిచిన పట్టణం ఇది. ప్రపంచ ప్రఖ్యాత కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిర్మల్ కు పేరుంది. 1952లో మున్సిపాలిటీగా ప్రారంభమైన ఈ పట్టణం నేడు 42 వార్డులు, దాదాపు 2 లక్షల జనాభాతో విస్తరించింది. 12 పాలక వర్గాల పాలనలో పట్టణం ఎంతగా మారింది? అభివృద్ధి ఎంత? లోపాలేంటి? మున్సిపల్ ఎన్నికల వేళ నిర్మల్ ఓటర్ మనోగతం ఎలా ఉంది? ఈ అన్ని అంశాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నిమ్మనాయుడు రూపొందించిన పట్టణం చుట్టూ 11 గొలుసుకట్టు చెరువులతో, మరోవైపు 8 కిలోమీటర్ల కందకంతో, 5 కిలోమీటర్ల ప్రహారీ గోడతో, ప్రత్యేకమైన ఏర్పాట్లతో నిర్మల్ పట్టణం రూపొందించి ఉంది. ఇది మా నిర్మల్ పట్టణం స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకే మున్సిపాలిటీగా ఆవిర్భవించి అప్పటి నుండి ఇప్పటి వరకు 12 పాలక వర్గాలు 12 దఫాలుగా ఇక్కడ పాలన అయితే కొనసాగించాయి. అయితే ప్రస్తుతం నిర్మల్ పట్టణం దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎప్పుడైతే మున్సిపాలిటీగా ఆవిర్భవించిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు ఇక్కడ జరిగాయి, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి ఇక్కడ అవసరము, ఎలాంటి సమస్యలపై ఇక్కడ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది, పాలక వర్గాలు ఎలాంటి దృష్టిని సారిస్తున్నాయి, లోపాలు ఎక్కడెక్కడ ఉంటాయనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిర్మల్ పట్టణానికి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మనతో ఉన్నారు. ప్రధానంగా ఈ నిర్మల్కి సంబంధించిన చారిత్రక నేపథ్యం ఎలా ఉందో ముందుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా నిర్మల్ పట్టణానికి సంబంధించిన విషయానికి వచ్చేస్తే ఒకసారి మనకు చారిత్రక నేపథ్యం అనేది ఎంతో వైభవోపేతంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ నకాశీ కళాకారులు కావచ్చు, ఈ పెయింటింగ్ సంబంధించిన ఒక కళారంగానికి సంబంధించిన ఎక్కువ అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా నిర్మల్ పట్టణానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం ఎలా ఉంది, నిమ్మనాయుడు ఎలాంటి పట్టణాన్ని రూపొందించాడు, ప్రస్తుతం పట్టణం ఎలా ఉంది? దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్రదేశాల్లో నిర్మల్ ఒకటి. దీనికి చారిత్రకంగా చాలా సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్నది. ప్రధానంగా 17వ శతాబ్దంలో ఈ ప్రాంతమును ఒక ప్రత్యేకమైన రాజవంశం వాళ్ళు పరిపాలించిండ్రు. వాళ్ళు నిమ్మనాయుడు, కుంటి వెంకట్రాయుడు యొక్క వారసులు పరిపాలించిండ్రు. అంతకంటే ముందు ఈ ప్రాంతమును మహారాష్ట్ర కేంద్రంగా పరిపాలించిన రాష్ట్రకూటులు పరిపాలించిండ్రు, కళ్యాణి చాళుక్యులు పరిపాలించిండ్రు, వరంగల్ కేంద్రంగా పరిపాలన కొనసాగించిన కాకతీయులు కూడా పరిపాలించిండ్రు. కానీ ప్రత్యేక రాజ్యం అనేది 1700 సంవత్సరాల నుంచి 1799 సంవత్సరాల మధ్యలో ఈ ప్రాంతమును 6 రాజులు ఇక్కడ వాళ్ళు పరిపాలించడం అదొక ప్రత్యేక రాజ్యం. వాళ్ళ కాలంలో నిర్మల్ ఎంత గొప్పదనంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ సిటీ అంటే చుట్టూ ఒక కర్టెన్ వాల్ని 5 కిలోమీటర్ల పొడవుతోటి ఒక కర్టెన్ వాల్ను కట్టుకున్నారు. దాని చుట్టూ కందకం 8 కిలోమీటర్ల వరకు కందకమును తవ్వించి చుట్టూ ఒక నగరమును బంధించినట్లు కట్టుకున్నారు. అటువంటి నిర్మలు కొయ్య బొమ్మలకు కానీ, పెయింటింగ్స్ కానీ, ఫిరంగులకు కానీ, ఇనుప పరిశ్రమకు కానీ, ఇట్లా గొలుసుకట్టు చెరువులకు, కోటలకు, బురుజులకు చాలా ప్రసిద్ధి. ఈ అంశాలు నేను చెప్పిన ఈ అంశాలు వేరే సిటీలో ఎక్కడ లేవు. అది ఓన్లీ నిర్మల్నే ఉన్నది. అంత అద్భుతంగా ఆ కాలంలో 17వ శతాబ్దంలో నిర్మించిండ్రు. అప్పుడు నిర్మల్ కొలనులకు ప్రసిద్ధి. ఇక్కడ లోపట్ల 6 కొలనులు ఉండే. అంత ప్రసిద్ధి చెందిన ఎక్కడ ఏ సిటీలో చూస్తే కొలనులు అనేటివి ఉండయి, అంటే కోనేర్లు అనేటివి ఉండే. ఇక్కడ 6 కోనేర్లు ఉండే. అంతేకాకుండా నిర్మల్ టౌన్ లోపట బాగులు ఉండే, తోటలు ఉండే. ఒకప్పుడు రామరావు బాగు, అజాం బాగు, ఈ ఇబ్రహీం బాగు, అటువంటి బాగులు ఏ సిటీలో లేవు. ఇక్కడ నిర్మల్లో ఉండే. అంత పచ్చదనంతో కూడి ఉంటుండే ఆ కాలంలో. ఇప్పుడు అవన్నీ బాగులు పోయినాయి, చెరువు అంటే కోనేర్లు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు పరిశుభ్రత విషయంలో కొని చాలా మార్పులు వచ్చేసినాయి. అటువంటి నిర్మల్ను చాలామంది రాజులు పరిపాలించిండ్రు. 1947వ సంవత్సరం తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952లో మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ జరిగినాయి. అంటే లోక్సభకు జరిగినాయి, రాష్ట్రాలకు జరిగినాయి. అట్లనే నిర్మల్ మున్సిపాలిటీ కూడా 1952లో మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఇందులో మొట్టమొదటిసారిగా ఏలేటి రాజేశ్వర రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యిండు. అతడి తర్వాత జాపపోశెట్టి, తర్వాత జాపరాములు, అప్పాల వంశం వాళ్ళు ఇట్లా అధికారం ఒక్కొక్కరు 12 సార్లు మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినాయి. 12 బాడీలు కంప్లీట్ అయినాయి. ఎలక్షన్స్ జరగని పీరియడ్లో 5 పర్యాయాలు డైరెక్ట్ పాలన కొనసాగించింది. మొట్టమొదటి మున్సిపల్ ఆఫీస్ దీని పక్కకే సర్దుమహల్ ఉంది. సర్దుమహల్లోనే మొట్టమొదటిసారిగా 2 పర్యాయాలు మున్సిపల్ ఆఫీస్కు అదే మున్సిపల్ ఆఫీస్గా ఉన్నది. చుట్టూ సహ్యాద్రి పర్వతాలతో కూడిన ఈ నిర్మల్ ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత కూడా అద్భుతంగా తయారయ్యాలని మేము కోరుకుంటున్నాం. నేషనల్ హైవే కూడా 44 నేషనల్ హైవే, 61 నేషనల్ హైవే కూడా మన నిర్మల్ను ఖండిస్తూ వెళ్తాయి. అంత రోడ్లకు కూడా అద్భుతమైనది. ఒకప్పుడు ఇప్పుడు రైల్వే నిర్మాణం కొరకు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే సర్వే చేయడం కొరకు 10 ఏళ్ళు కొట్టుకుంటున్నాం. సర్వే చేస్తలేరు.
అంత వెనుకబడిపోయింది. 200 సంవత్సరాల క్రితం నిర్మల్ ఎట్లుండేనో ఇప్పుడు అట్లా లేదు. అప్పుడే మంచిగా ఉండే. అప్పుడు చూస్తే మనకు ఇప్పుడు నేను చెప్పిన ఈ కోలన్లు, ఈ బాగులు ఇదంతా చూస్తే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ సీనే ఇప్పుడు కలర్ సీన్ కంటే చాలా అద్భుతంగా ఉన్నది. అటువంటి స్వచ్ఛం అప్పుడు పర్యావరణ పరిరక్షణ, ప్రజల మధ్య ప్రేమాభిమానాలు డెవలప్ చేయాలనే కాంక్ష అప్పుడు వేరుంటుండే. ఇప్పుడు మున్సిపల్ అంటే మనం విమర్శించుడు కాదు కానీ ఎంత ఖర్చు పెట్టినామో ఎంత సంపాదించాలనే ఉద్దేశంతో వస్తున్నారు. ప్రధానంగా నిర్మల్ పట్టణం వచ్చేసరికి గత 4-5 సంవత్సరాలను చూస్తున్నాము. కొంత వర్షం పడినా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే పరిస్థితి. ప్రధానంగా డ్రైనేజ్కి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సమస్యలకు సంబంధించి ఎలాంటి పరిష్కార మార్గం పాలకులు చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మిత్రులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కట్కం మురళి గారు చెప్పినట్టుగా చరిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ఈ నిర్మల్ పట్టణం మరి గత రోజులకును ఈ రోజులకు చాలా మార్పు వచ్చింది. అంటే సాంకేతికత చాలా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత జన సంఖ్య పెరిగినా, విద్యా వ్యవస్థ పెరిగినా కానీ నిర్మల్ పట్టణము ఆనాటికి ఈనాటికి చాలా మార్పు ఉంది. ఆనాడు గొలుసుకట్టు చెరువులతోనైతేనేముంది 8 కిలోమీటర్ల మరి కందకాలు, మరి నిర్మల్ పట్టణంలోకి వచ్చేటువంటి ప్రతి నీటి చుక్క కూడా వినియోగపడే విధంగా కందకాల ద్వారా అయితేనేముంది, గొలుసుకట్ల చెరువుల ద్వారా అయితేంది, చివరిలో అటు సంగేపేట దగ్గర అయితేనేముంది, సోన్ దగ్గర అయితేనేముంది, చింతలచంద దగ్గర అయితేనేముంది, పొనకల దగ్గర అయితేనేముంది, అదంతా అక్కడ గోదావరిలో పోయి కలిసేది. అక్కడి వరకు పోయే వరకు ఈ ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు 32 చెరువుల ద్వారా తాగునీరు, సాగునీరు ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ ఈ యొక్క కందకము అనేటువంటి 8 కిలోమీటర్ల కందకము మరి దాదాపు ఆ కందకాలలో ఇప్పటికీ 542 ఆక్రమణలు జరిగినాయి. దాంట్లో హైకోర్టులో కూడా దాని మీద పిటిషన్ వేయడం జరిగింది. కానీ అది కోర్టు వ్యవహారం ఇక ఎటు కూడా తేలని పరిస్థితిలో ఉంది. దాని మీద రెవెన్యూ అధికారులు అయితేనేముంది, సర్వే అధికారులు ఏముంది, సమగ్ర సర్వే జరిపిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపినా కానీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టినట్టు ఎందుకంటే నేను అదే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన కాబట్టి నాకు ఐఎమ్ హ్యావింగ్ ఏ గుడ్ నాలెడ్జ్ విత్ దట్ ఇన్సిడెంట్. అదేవిధంగా మళ్ళీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చుక్క వర్షం పడ్డా ఇక అకాల వర్షాలు వచ్చినా కానీ నిర్మల్ అంతా కూడా ఈ గత 5 సంవత్సరాల నుంచి అయితే మరీ దుర్భరమైనటువంటి పరిస్థితిలో అటు జేఎన్ఆర్ కాలనీ అయితేముంది, ఇటు శాస్త్రీనగర్ అయితేనేముంది, ఇందిరానగర్ అయితేనేముంది, బోయివాడ అయితేనేముంది, గొల్లపేట అయితేనేముంది, ఇలాంటి చాలా ప్రాంతాలు అన్నమో రామచంద్ర ఇది రావడానికి కారణం ఏంటంటే వరద నీరు బయటకు వెళ్ళిపోయేటువంటి వ్యవస్థనంతా కూడా ఆక్రమణలు చేసుకొని అసలు అదంతా కూడా నివాస స్థలాలు ఏర్పరచుకొని నీటి బయటకు వెళ్ళిపోయేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి ఆ పరిస్థితికి వచ్చింది. మరి అదేవిధంగా మరి పైనుంచి వస్తున్నటువంటి జౌలీనాల విషయానికి వస్తే మరి గతంలో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు నిర్మల్లో నేను మరి కాల్వగడ్డ ప్రాంతంలో ఉండేది. మరి అక్కడ ఆ కెనాల్ నుంచి జౌలీ కెనాల్ నుంచి నీళ్లు తీసుకుపోయి అప్పుడు నల్ వాటర్ కూడా వాటర్ సప్లై సిస్టమ్ అంత గొప్పగా ఏం లేకుండే. మరి ఆ యొక్క జౌలీనాల నుంచి నీళ్లు తీసుకెళ్ళి వంట చేసుకున్నటువంటి పరిస్థితి. ఈనాడు జౌలీనాల పక్కన నిలబడాలంటే ఇప్పుడు ఆ జౌలీనాల పక్కన ఉన్నటువంటి కొత్తగా నిర్మాణమైనటువంటి ఇండ్లన్నీ కూడా దాని ఒక సెప్టిక్ ట్యాంకుల్లాగా వాడుకుంటున్నది. మరి ఆ జౌలీనాల సిస్టమ్ ఏంటంటే ఈ యొక్క నిర్మల్ పట్టణంతో పాటు మరి ఆ జౌలీనాల వాటర్ వెళ్ళిపోయేటటువంటి వరకు ఏదైతే జనసాంద్రత ఉన్నదో ఆ సాంద్రతకు ఆ జనాలకు తాగునీరు సాగునీరు అందించే దిశగా మరి ఆనాటి పాలకులు దాన్ని మరి దృష్టిలో పెట్టుకొని తెచ్చిన తర్వాత మరి ఈనాడు పాలకులు చెప్తా ఉన్నారు మేము జిల్లా తెచ్చినామని చెప్పి, మెడికల్ కాలేజ్ తెచ్చినామని. ఉన్న డిగ్రీ కాలేజ్ వెళ్ళిపోయింది, ఉన్న పీజీ కాలేజ్ వెళ్ళిపోయింది. విద్యా వ్యవస్థ అయితే చాలా కుంటుపడ్డటువంటి వ్యవస్థ. విద్యాలయాల్లో మరి ఆఫీసులు ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ ఉన్నది. మరి ఈనాడు మెడికల్ కాలేజ్ వచ్చినా కానీ నర్సింగ్ కాలేజ్ వచ్చినా కానీ సరైనటువంటి మరి దానికి వ్యవస్థ లేక అది మరి కుంటుపడేదో మూతపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి రాబోయే పాలకులు కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా కానీ మరి మిత్రుడు చెప్పినట్టుగా చుక్కు రైలు అనేది మా ప్రజలందరికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు నిర్మల్ కానీ ఆదిలాబాద్ నిర్మల్ కానీ ఖానాపూర్ కానీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా రోజు చూస్తే పేపర్లో చుక్కు రైలు వచ్చేదనేది, లేకుంటే టీవీలలో చుక్కు రైలు పిల్లలకి బూచోడు వస్తుండు అన్నం తినబెట్ట అన్నట్టుగా మాకు పాలకులు చుక్కు రైలు మీద ఇది చేయడం. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా యాజ్ ఏ ఓటర్గా నిర్మల్ ఓటర్గా మీరు నిర్మల్ మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి ప్రధాన డిమాండ్లు ఏముండబోతున్నాయంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రధాన డిమాండ్ అంటే గత పాలకులు
నిర్మల్ పట్టణ ప్రజనీకాన్ని మభ్యపెడుతూ రావడింది అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది. దీని మీద తప్పకుండా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినట్టయితే, కనీసం దానికి ఈ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినట్టయితే మరి పట్టణ సుందరీకరణ పేరు మీద కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి అది సైడ్ ట్రాక్స్ అవి కట్టడం జరిగింది. అది సమగ్ర ప్రజానీకానికి ఉపయోగపడే దిశగా లేదు. మరి దాంతోపాటు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేకపోవడం వలన మరి ర్యాష్ డ్రైవింగ్ అయితేనేముంది, మరి అదేవిధంగా చిల్డ్రన్ డ్రైవింగ్ అయితేనేముంది, దీంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయి. మరి రాబోయే పాలకులు ఎవరైనా కానీ వారు ఏ పార్టీ వారు అన్నది కాకుండా ఏ పాలకులు వచ్చినా కానీ నిబద్ధతతోని నిర్మల్ ప్రజానీకానికి మరి సరి అయినటువంటి అవసరాలను తీర్చే దిశగా ఉండాలి తప్ప మరి మేమేదో కోట్లు ఖర్చు పెట్టాం, లక్షలు ఖర్చు పెట్టాం, మాకేమైనా ప్రజలు పుక్కెమేశారా, మందు తాగారు, డబ్బులు తీసుకొని ఓట్లేశారా అనేటువంటి విషయం మీద ప్రజానీకానికి కూడా, ఓటర్లకు కూడా నేను మనవి చేస్తాను. యాజ్ అ సీనియర్ సిటిజన్గా, ఒక బాధ్యత గల నిర్మల్ పట్టణ పౌరుడిగా, ఎవ్వరు కూడా మందుకు మద్యానికి మీరిగిన ఇదైపోయి లొంగిపోయి ఓట్లేసినట్టయితే రేపు మీరు ప్రశ్నించే గొంతుకగా ఉండరు. కాబట్టి మీరు ఏ పనుల మీద వెళ్ళినా కానీ మీరు ఈరోజు 500 తీసుకుంటే రేపు టేబుల్ కింద నుంచి 5,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి నిర్మల్ పట్టణ ప్రజలారా సరి అయినటువంటి నాయకులను ఎన్నుకోండి. మన యొక్క నిర్మల్ పట్టణాన్ని మరి నిమ్మరాయిల చరిత్ర తిరగ రాసే విధంగా ఉండేటువంటి నాయకులను ఎన్నుకోవాలని చెప్పి నిర్మల్ పట్టణ ప్రజానికానికి, యువతకు అందరికి కూడా నేను ఈ మీ యొక్క 99 టీవీ ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, మీకు ఊహ తెలిసిన తర్వాత మొదటిసారి మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఎప్పుడు ఓటేశారు? అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పటికి ఇప్పటికీ నిర్మల్లో చాలా మార్పులు జరిగినాయి. నిర్మలమైనటువంటి ఈ నిర్మల్ పట్టణము ఎంతో సుందరంగా చూసుకునేటటువంటి దౌర్భాగ్యానికి మనం ఇప్పుడు ఉన్నాము. ముఖ్యంగా నిర్మల్ పట్టణం లోపల రోడ్ల వ్యవస్థ కానీ, పారిశుద్ధ్యం కానీ, తర్వాత ఈ రోడ్ల వ్యవస్థ కానీ సక్రమంగా లేకపోవడం చాలా శోచనీయం. వారానికి కనీసం 2 సార్లు వచ్చేటటువంటి దౌర్భాగ్య స్థితి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులకు ఉన్నది. గతం లోపల పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇలాంటి నిధుల కొరత వల్ల లేదా వాహనాల కొరత వల్ల పారిశుద్ధ్యం అనేటటువంటిది ఎప్పటికప్పుడు వాళ్ళు చేపట్టడం లేదు. ఇది తద్వారా నిర్మల్ పట్టణం అనేటటువంటిది సుందరీకరణకు పేరుతో చెప్పుకోవడానికి మాత్రమే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇప్పుడు ఎన్నికల సందర్భం, ఎన్నికలు అనేటటువంటివి కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో కాకుండా స్థానికతకు చెందినటువంటిది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ విషయాన్ని గుర్తిరిగి అభివృద్ధిని ఎవరైతే చేస్తారో వారికి ఆలోచించి ఓటు వేసి తగినటువంటి వ్యక్తిని ఎన్నుకొని మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి కృషి చేయవలసినటువంటి అవసరం ప్రతి ఓటరు పైన ఉన్నది. మరి ఇలాంటి పనులు మున్సిపాలిటీ చేసేటటువంటి కర్తవ్యం వాళ్లకు కోరి ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి కావాలి, ఏ వార్డులో ఏ అవసరాలు ఉన్నాయి అనేటటువంటి విషయాలను అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు ముందుగానే తెలియజేసి వారితో వాయిదా చేసి అటువంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ఒక సీనియర్ సిటిజన్గా మీతో కోరుతున్నాను. ఇది మొత్తంగా నిర్మల్ పట్టణంలో ప్రధానంగా ఏదైతే అండర్ డ్రైనేజీ సమస్య ప్రధాన డిమాండ్గా ఇక్కడ వినిపిస్తుంది. అండర్ డ్రైనేజీ ఇప్పటికీ రాకపోవడం శోచనీయమని, కొంత వర్షం కురిచినా కూడా ఇక్కడ ఏదైతే పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడం అనేది ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఆ సమస్య కూడా శాశ్వత పరిష్కారంగా చర్యలు తీసుకోవాలని, ఈ సమస్యకు ప్రధానంగా వర్షం కురిస్తే ఏదైతే నీటి నిల్వ సమస్య ఉందో ఆ సమస్యకు ప్రధానంగా ఆక్రమణలే కారణమని, ఆ ఆక్రమణకు సంబంధించి దానిపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఈ నీటి నిల్వకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని, దాంతోపాటు నిర్మల్ పట్టణానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికను తయారు చేసి నిర్మల్ మున్సిపాలిటీకి సంబంధించి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు రావాలని ఇటు సీనియర్ సిటిజన్స్ కోరుతున్న పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు కూడా ఎవరైతే 72 వార్డులలో బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఇట్టి విషయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి తమకు హామీ ఇస్తే వారికి పట్టం కడతామని ఇటు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, నిర్మల్ జిల్లా నుండి.